అమ్మా బ్రష్ల క్లీనింగ్ ఎన్ని రకాలుగా మనం చేసుకోవచ్చు. టైంని బట్టి, అవకాశాన్ని బట్టి, వెంటనే మనకు అవసరాన్ని బట్టి క్లీనింగ్ అన్నది మార్చుకుంటూ ఉండాలి. ఫస్ట్ బ్రష్ క్లీనింగ్. మీరు ఐ షాడో వేయాలనుకున్నారు, మీ దగ్గర ఓన్లీ 2 బ్రషెస్ మాత్రమే ఉన్నాయి, కానీ మీరు వేసే ఐ షాడోస్ ఒక 4-5 షేడ్స్ ఎంచుకోవచ్చు. లేదా వెంటనే గెస్ట్ మేకప్ కానీ, లేదంటే బ్రైడ్ మేడ్ మేకప్ కానీ వెంటనే ఉంది. వెంటనే మీరు ఏదో టిష్యూ పెట్టి క్లీన్ చేయాలో, లేదా వాటర్ పెట్టి క్లీన్ చేయాలి, ఇలాంటివన్నీ చేస్తే ఇవి ఆరవు బ్రిజిల్స్. సో అందుకనే మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే డ్రై టిష్యూ. ఇది మనకి డ్రైగా ఉన్న స్పాంజ్ అనమాట. ఈ స్పాంజ్ని తీసుకొని మనం వెంటనే మీరు బ్రష్ యూస్ చేయగానే ఇంటూ షేప్లో మాత్రమే, ఇలా దీన్ని ప్రెజర్ పెట్టడం వల్ల అలాంటివి చేయకూడదు. ఓన్లీ ఇంటూ షేప్లో మాత్రమే ఇలా మనం చేయడం వల్ల మనకి ప్రోడక్ట్ అన్నది పోతుంది అనమాట. ఇది కొంచెం రఫ్గా ఉండడం వల్ల లోపల ప్రోడక్ట్ అంతటిని అది తీసేసుకుంటుంది. అది మనం చెక్ చేసుకుంటాం ఒకసారి. సో మళ్ళీ ఇంకొకసారి. సో ఇలాగ మనం చేసుకొని వెంటనే మనం ఇంకొకరికి కానీ ఇంకొక షేడ్కి కానీ మనం దీన్ని బ్రష్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఇన్స్టెంట్గా మనం బ్రష్ క్లీనింగ్. లేదు మనకు ఒక మేకప్ అయింది, రెండో మేకప్ చేయాలి, ఇంకా మనం కొంచెం టైం ఉందన్నమాట, ఇంకొకరికి చేయడానికైనా రెండో మేకప్కైనా మనకి కొంచెం టైం ఉంది. ఆ టైం ఉంది అని అనేటప్పుడు మనం వెంటనే ఏం చేసుకోవాలంటే వైట్ టిష్యూ ఒకటి తీసుకొని ముందు వైట్ టిష్యూ మీద ఇంటూ షేప్లో బ్రష్ని క్లీన్ చేయాలి. ఓకే, ఆ తర్వాత ఒక డ్రై టిష్యూ తీసుకొని మళ్ళీ అసలు ఈ క్లీన్ చేయడానికే మీకు అస్సలు టైం లేదు అని అనుకుంటే మాత్రం మనము, సో మనకి అంత టైం కూడా లేదు అని అనుకుంటే ఇన్స్టెంట్ బ్రష్ క్లీనర్ ఉంటుంది. సో దాన్ని జస్ట్ మనం ఆ బ్రష్ మీద స్ప్రే చేస్తే చాలన్నమాట. అది శానిటైజ్ అయిపోతుంది, క్లీనింగ్ కూడా అయిపోతుంది. జస్ట్ మనం ఒకసారి డ్రై టిష్యూ మీద క్లీన్ చేసి నెక్స్ట్ క్లయింట్కి మనం వాడేయచ్చు. ఇవన్నీ ఇన్స్టెంట్గా మనం చేసుకునే బ్రష్ క్లీనింగ్స్. ఇది మనకి టైం దొరికినప్పుడు మనం బ్రష్ క్లీనింగ్ చేయడానికి ఇది మ్యాట్ అనమాట. సో దీన్ని ఇలాగ ఫ్లోర్కి టైట్గా పెట్టేసి మన బ్రష్ సైజుని బట్టి ఇక్కడ మనం ఉన్న గ్యాప్స్ని యూస్ చేసుకోవాలి. పెద్ద బ్రష్ అయితే పెద్ద గ్యాప్స్ యూస్ చేసుకుంటాము, ఫ్లాట్ బ్రష్ అయితే ఫ్లాట్ లైన్స్ యూస్ చేసుకుంటాము, అదే రౌండ్ బ్రష్ అయితే మనం ఈ చిన్నవి యూస్ చేసుకుంటాము, ఇది యూస్ చేసుకుంటాము. అలాగా మనకి బ్రష్ ఉన్న షేప్ని బట్టి మనం ఏదైతే అది యూస్ చేసుకుంటాం అన్నమాట. ఎలా యూస్ చేయాలి? హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, హ్యాండ్ వాష్ తీసుకొని మీరు ఏ ప్లేస్లో అయితే మీరు క్లీన్ చేయాలనుకుంటున్నారో ఆ షేప్ దగ్గర ఇది హ్యాండ్ వాష్ వేసుకుంటారు. వేసుకొని బ్రష్ తీసుకొని సేమ్ ప్రాసెస్. ఏం చేసినా మనం ఇంటూ షేప్లో చేయాలి. ఇలా బ్రిజిల్స్ అంటే బ్రిజిల్స్ అన్నవి మనకి వైడ్ అయిపోయి యూజ్ అవ్వకుండా పోతుంది అనమాట. సింథటిక్ బ్రష్ అయినా లేదు, మనకేమో రియల్ హెయిర్ బ్రష్ అయినా సరే ప్రాసెస్ ఇంతే. అయిపోయిన తర్వాత వాటర్ తీసుకొని, సో వాటర్లో బాగా క్లీన్ చేసి మళ్ళీ ఇంకొకసారి కూడా మనం క్లీన్ చేసుకుంటాం. అది నీట్గా అయిందా లేదా అన్నది మనం ఒకసారి డ్రై బ్రష్ తీసుకొని జస్ట్ ఇలాగ అనాలే తప్ప దాన్ని ఇలా గట్టిగా అనేకూడదు. జస్ట్ ఇలాగనండి, క్లీన్ అయిందా లేదా మనకు తెలిసిపోతుంది ఈ ప్లేస్లో. అవ్వలేదా మళ్ళీ కొంచెం వాటర్ తీసుకోండి, మళ్ళీ ఇంకొక ప్లేస్లోనండి మళ్ళీ. సో మనకి క్లీన్ అయిపోయిందని తెలుస్తుంది. జస్ట్ ఇలాగా తడి అంతటిని మనం ట్యాప్ చేయాలి తప్ప ఇలా పట్టి ఇలా లాగడాలు అవి చేయకూడదు. బ్రిజిల్స్ అన్నీ ఊడొచ్చేస్తాయి అనమాట. సో ఇలాగ అయిపోయిన తర్వాత దీన్ని నీట్గా ఒక క్లాత్ మీద పెట్టేసుకొని ఆరబెట్టేయాలి. లేదు మీకు అర్జెంటుగా మేకప్కి వెళ్ళాలి అని అనుకుంటే డ్రైయర్తో డ్రై చేసేయండి. కొంచెం టైం ఉంది అని అనుకుంటే చక్కగా క్లాత్ మీద పెట్టి ఎండలో పెట్టండి, అది నీట్గా డ్రై అయిపోతుంది అనమాట. ఇది ఒక మెథడ్ మనం క్లీనింగ్ ప్రాసెస్ వచ్చేసరికి.
నెక్స్ట్ మనకి బ్లెండర్స్ చూసారంటే ఫుల్ ఫౌండేషన్స్తో ఉంటాయి. ఈ ఫౌండేషన్తో ఉన్న బ్లెండర్స్ని మనం సోప్ వాష్ ఇవన్నీ చేసామనుకో చాలా టైం టేకన్ ప్రాసెస్ అవుతుంది అనమాట. మేకప్కి ఏమని చెప్పుకున్నాం మనం? ఆయిల్. సో ఇది మేకప్పే కదా, దీంట్లో ఉన్నది మేకప్ ప్రోడక్టే కదా. మనం ఆయిల్ తీసుకొని ఈ బ్లెండర్ మీద వేసేస్తాం ఫుల్గా. మొత్తం బ్లెండర్ అంతా కూడా ఆయిల్ పెట్టేస్తాం. కోకోనట్ ఆయిల్, ఏ ఆయిల్ అయినా పర్లేదు. మరి ఆల్మండ్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ వాడకండి, జిడ్డుగా కాదు, రేట్ ఎక్కువ. సో కోకోనట్ ఆయిల్ బెటర్. సో ఇలాగా కోకోనట్ ఆయిల్ అంతా కూడా ముందుగా మనం అప్లై చేసేస్తాం. ఎందుకంటే మేకప్కి ఎనిమి మనకి తెలిసిందే ఏంటి, ఆయిల్. కాబట్టి దీనికి మొత్తం అంతా ఆయిల్ రాసేస్తాం. ఆయిల్ రాసిన తర్వాత వాటర్ తీసుకొని వాటర్లో హ్యాండ్ వాష్ చేస్తాం. హ్యాండ్ వాష్లో వేసాక చూడండి ఎంత ఈజీగా ప్రోడక్ట్ అంతా వచ్చేస్తుందో. బికాజ్ ఆఫ్ ఆయిల్ మొత్తం అంతటిని కట్ చేసేస్తుంది కాబట్టి మనకి ఈజీగా కూడా ప్రోడక్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఒక 2 minutes ఇందులో సోప్ చేసేసి అప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో కూడా మనం క్లీన్ చేయాలన్నమాట. ఇలా ఫ్రెష్ వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకొకసారి నీట్గా మనకి సౌండ్ని బట్టి లోపల సోప్ ఉందో లేదో తెలిసిపోతుంది. సౌండ్ ఇలా సోప్ ఉంటే అలా సౌండ్ వస్తుంది. మళ్ళీ ఫ్రెష్ వాటర్. ఎంత ఉంది మేడం, క్లియర్గా కనిపి దేనికి అదే అయిపోయింది. అది దాని కలర్ వస్తుంది గ్రీన్. మాట వస్తుంది. చూడండి సౌండ్ వస్తుందా? ఇందాక మనకి సౌండ్ వచ్చింది, ఇప్పుడు సౌండ్ రావట్లేదు. ఎలాగంటే సోప్ ఉంటే సోప్ సౌండ్ లాగా వినపడుతుంది, లేదంటే వినపడదు అనమాట. సో అప్పుడు మనం కన్ఫామ్గా సోప్ పోయిందని అనుకుంటాం అనమాట. దీన్ని కూడా డ్రై టిష్యూలో పెట్టి మొత్తంగా రబ్ చేసేసి ఆ తర్వాత ఒక టవల్ మీద పెట్టి ఎండలో పెట్టుకోవచ్చు. అర్జెంట్ అవసరమైతే డ్రైయర్ పెట్టేసి డ్రై చేసి కూడా మనం తీసుకెళ్ళచ్చు. ఇన్ని రకాలుగా మనం క్లీనింగ్ అన్నది చేసుకోవచ్చు.